ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ కుంగి, అన్నారం అండ్ సుందిల్లా ఇంకా ఈ 2 బ్యారేజెస్ మొత్తం మూడింట్లో బుంగలు ఏర్పడ్డాయో, మేడిగడ్డ కుంగిందో, దీని మీద ఫస్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడున్న అధికారులు దాని మీద విచారణ చేసినారు. జస్టిస్ పిసి ఘోష్ అనే ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం వేసింది. దాని తర్వాత ఈ మూడింటికి సంబంధించిన విచారణ మళ్ళీ సిబిఐకి అప్పగించిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ సిబిఐ ఇంకా దానికి సంబంధించిన విచారణ ప్రారంభించలే, అది అట్లా ఆగింది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తున్నది. నేను సిబిఐకి ఇచ్చిన, నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవని. అసలు ఆ ఎంక్వైరీ అన్నది జరుగుతుంది అన్న నమ్మకం మాకు లేదు. ఎందుకంటే ఈ టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. కేవలం విచారణ 3 బ్యారేజీలకే పరిమితమైంది. కాబట్టి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఏ లీడర్ కానీ రాహుల్ గాంధీతో సహా ఎవ్వరు మెగా కృష్ణారెడ్డిని టచ్ చేయడానికి ముందుకు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్లో ఫండ్ ఇచ్చేది, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సమకూర్చేది మెగా కృష్ణారెడ్డి. ఇక్కడ తెలంగాణలో స్టిల్ ఇంకా మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. వికారాబాద్లో 99 ఏండ్లకు 88 ఎకరాలు లీజుకి ఇవ్వడానికి రెడీ అయ్యిండు. ఆయనట ఏదో వెల్నెస్ రిట్రీట్ సెంటర్లు కడతారట, అదొకటి. దాంతోపాటు ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఏదో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏవో నిర్మాణం జరుగుతున్నది కదా, స్టార్ట్ అయింది వర్క్. ఆ వర్క్ కూడా మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిండు. కాబట్టి వీళ్ళ బంధం చాలా బలమైంది. నేను మొన్ననే చెప్పిన, ఈ విచారణ జరగదు, అది గానే ఉంటుంది, అయిపోయింది. అయితే ఇప్పుడు కాళేశ్వరం పనుల్లో వేగం పెంచండి అంటున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పనుల్లో అసలు కాంగ్రెస్ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ ఏంది? మేము తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తాం, ఆల్రెడీ 50% పైన కాలువలు మొత్తం అయిపోయినాయి అని మీరు ఎలక్షన్స్లో హామీ ఇచ్చినారు కదా. ఇంతవరకు తట్ట మట్టెత్తింది లేదు. ఈ 3 బ్యారేజీలు పనికిరావు, మేము తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకురావడం ప్రారంభిస్తాం, అది మాత్రమే దీనికి పరిష్కారం అని మీరు చెప్పారు కదా. మీరే కాదు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఆ మాట చెప్పినారు. అసలు మమ్మల్ని అడిగితే మేడిగడ్డని ఉంచాలనా, తీసేయాలనా, పునరుద్ధరించాలనా, ఏం చేయాలి, అసలు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి తీసుకురావాలనా, లేకపోతే ఇంకేమైనా ప్రణాళిక ఉందా అని చేయడానికి ఎవరు డిసైడ్ చేయాలా? రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తాడా, లేకపోతే నేనా, నువ్వా, ఎవరు డిసైడ్ చేయాలా?